అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత 3.5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $100 మార్కు దాటేసింది. గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం, ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అసలు గల్ఫ్ దేశాలలో ఏం జరుగుతుంది? చమురు ధరలు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి? సాక్షి స్పెషల్ రిపోర్ట్. ప్రపంచం ఎంతో కాలంగా భయపడుతున్న గల్ఫ్ స్క్వీజ్ ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు సెంచరీ దాటేశాయి. సోమవారం ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర $107 నుంచి $112 వరకు పలికింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే వెళుతోంది. ఇప్పుడు ఈ మార్గం మూతపట్టడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇరాన్లోని కీలక చమురు నిల్వ కేంద్రాలపై దాడులు జరగటం, మరోవైపు ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు ఎగుమతులు చేయలేక ఉత్పత్తిని తగ్గించడం మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని చెబుతున్నప్పటికీ మార్కెట్ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1973 నాటి చమురు సంక్షోభాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ ధరల సెగ కేవలం విదేశాలకే పరిమితం కాలేదు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. భారత్ వంటి దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడే అవకాశం ఉందని ఆర్థిక రంగ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే ముడి చమురు ధరలు $120లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.